ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞానయజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమంలో 2 భాగాలున్నాయి. ఒకటి సత్యం సుందరం 6వ భాగం ఇవాళ చిట్ట చివరి ఎపిసోడ్ జరుగుతోంది. దీంట్లో మనం ఆ సంచికి సంబంధించినటువంటి అనుబంధం ఇవాళ మనం చదువుకోబోతున్నాము. ఈ అనుబంధంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత మనం శ్రీ సత్యసాయి దివ్య చరిత్రకి అంకురార్పణ చేయబోతున్నాము మంగళవారం నాడు. నా తర్వాత ఈ సత్యం శివం సుందరం 6వ భాగం చివరి ఎపిసోడ్ అయిన తర్వాత మన ఏఎస్పి అధినేత గురువు గారు పూజ్యులు ఎం లక్ష్మీనారాయణ గారు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగాన్ని నా వెంటనే వారు ప్రారంభిస్తారు. ఇప్పుడు మొట్టమొదట సత్యం సుందరం ఇప్పుడు మనం 6వ భాగంలో ఉన్నాం. ఈ 6వ భాగం 86-93 మధ్య జరిగినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య చరిత్ర సంబంధమైనటువంటి విశేషాలన్నీ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి. దీని యొక్క ఆంగ్ల మూలం బిఎన్ నరసింహమూర్తి గారు అయితే, తెలుగు శాత శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు, ఈయన కూడా అకళంకమైనటువంటి భక్తులు, వారు దీన్ని రూపొందించడం జరిగింది. తర్వాత అసలు మొట్టమొదట స్వామివారు 26లో అవతరించినటువంటి సందర్భంలో 61 నుంచి 79 దాకా కూడా మరి దాదాపు 3-4 సంపుటాలు వెలువడ్డాయి. దాని కస్తూర్ గారి యొక్క ఆధ్వర్యంలో అవన్నీ కూడా జరిగినాయి. దానికి వెంకటరమణ గారు, జయలక్ష్మి గోపినాథ్ గారు, నరసింహమూర్తి గారు, వీళ్ళంతా కూడా సహకారాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 80 నుంచి 85 దాకా కూడా 5వ సంపుటం వెలువడింది. ఇప్పుడు ప్రస్తుతం 86 నుంచి 93 దాకా కూడా ఇప్పుడు 6వ సత్యం సుందరం భాగం, దీంట్లో ఎన్నో విశేషాంశాలు చెప్పడం జరిగింది. మరి భగవాన్ శ్రీ సత్యసాయి వారి యొక్క బాబా వారి యొక్క దివ్య చరిత్ర సత్యం శివం సుందరం అనేటువంటి 6వ సంపుటానికి ఇప్పుడు మనం ఈ దాదాపుగా చాలా రోజుల నుంచి మనం చదువుకుంటున్నాం. మనం అందరూ కూడా భాగస్వామ్యం అయినారు దీంట్లో ఎన్నో విశేషాలు మనకు చెప్పబడ్డాయి. ఆ చెప్పబడినటువంటి విశేషాల్లో ఒక్కసారి అంతా సాంగోపాంగంగా మనం చదువుకున్నాము. ఆ చదువుకున్న అనంతరం అనుబంధంగా శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య చరిత్రలోని ఒక కీలక మైలురాళ్ళు అవేమిటో ఒకసారి చూసి ఈ సంపుటంలో ఉన్నటువంటి విశేషాలు 2 పరామర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య జీవిత చరిత్రలోని 1986-93 సంవత్సరాలకు సంబంధించినటువంటి ముఖ్య సంఘటనలు వరుసగా ఇప్పుడు మనం ఫాలో కాబోతున్నాం. మొట్టమొదటి 1986లో జనవరి 19 నుంచి 24 దాకా కూడా మద్రాసు పర్యటన చేయడం జరిగింది స్వామి. అలాగే జనవరి 20వ తారీఖున మ్యూజిక్ అకాడమీలో ఈహెచ్వి సెమినార్ లో, అంటే ఈహెచ్వి అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి మరి బాగా అసంఖ్యాకమైనటువంటి విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేటువంటి సెమినార్లో విద్యా సంస్కరణలకు నిర్దేశాలు అన్న అంశంపై జరిగినటువంటి సభకు విచ్చేసినటువంటి అసంఖ్యాక విద్యావేత్తలకు స్వామి ఇచ్చినటువంటి ఉపన్యాసం దాంట్లో ప్రముఖంగా మనకు తోడు చేసుకుంటుంది. తర్వాత జనవరి 25-29లో ముంబై పర్యటించారు స్వామి. మహారాష్ట్ర రాజధాని అయినటువంటి బొంబాయిలో పర్యటించడం జరిగింది. జనవరి 29లో మళ్ళా ఈహెచ్వి, ఇందాక అనుకున్నాం ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్, దానికి ఒక ట్రస్ట్ నిర్వహించి, ఆ ట్రస్ట్ నిర్వహించినటువంటి జాతీయ సమైక్యతకు విద్య అన్న దానిపై జరిగిన గోష్ఠి జరిగిందండి. అంటే జాతీయ స్థాయిలో మనం విద్యార్థుల యొక్క ఏకీకరణ ఎట్లా ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ యొక్క అంటే విద్యార్థుల యొక్క సమగ్ర పురోభివృద్ధికి ఈ జాతీయ సమైక్యత కోసం ఈ ఎడ్యుకేషనల్ హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద మంచి హేమాహేమీలైనటువంటి సాయి భక్తులు ప్లస్ విద్యావేత్తలు, మరి ప్రొఫెసర్స్, వీళ్ళందరితో కూడా ఆ గోష్ఠి జరిగింది. తర్వాత మార్చి 7-9 మధ్యలో భారతీయ విశ్వవిద్యాలయాల సంఘాల వారు పంపగా వచ్చినటువంటి విద్యావేత్తల నుండి సందర్శనం జరిగింది. విశ్వవిద్యాలయాల నుంచి చాలా మంది వచ్చారు. ఈ సంఘమే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చిందనమాట.
కాబట్టి ఆ సందర్శనలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అంటే స్నాతకోత్తర విద్యలు అంటే పీజీ విద్యలన్నిటికీ కూడా అక్కడ ఒక ప్రోత్సహించడం జరిగింది. తర్వాత మార్చి 7 నుంచి 9 దాకా ప్రశాంతి నిలయంలో ఈహెచ్బి అధ్యాపకులకు క్షేత్ర కార్యకర్తలకు వర్క్ షాప్ జరిగింది. అలాగే ఆ విద్యా విధానంలో మానవీయ విలువల యొక్క సముద్రణార్థం అక్కడ ఫీల్డ్ లో పనిచేసేటువంటి కార్యకర్తలకి వర్క్ షాప్ జరగడం జరిగిందండి. తర్వాత ప్రారంభోపన్యాసంతోనూ స్నాతకోపన్యాసం ముగింపుతోనూ భగవాన్ తమ దివ్యాశీస్సులను అందించడం జరిగింది. తర్వాత మార్చి 8న ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి శివలింగాలు ఇవన్నీ కూడా తీయటం అనేది మనందరికీ కూడా తెలుసు. ఏప్రిల్ 10 ఇదంతా కూడా 1986 సంవత్సరం అండి. ప్రశాంతి నిలయంలో ఉగాది బాగా జరిగింది. ఏప్రిల్ 18న ప్రశాంతి నిలయంలో శ్రీరామనవమి చక్కగా జరిగింది. ఏప్రిల్ 26న త్రయీ బృందావనం ద్వితీయ వార్షికోత్సవం చక్కగా జరిగింది. మే 2 నుంచి 10 దాకా భగవాన్ ఊటీ పర్యటన చాలా అద్భుతంగా జరిగింది. మే 22న భగవాన్ నగర వకట గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అదొక ఊరి పేరు అనమాట. ఆ గ్రామంలో కరువు బాధితులైనటువంటి వారందరినీ కూడా ఆదుకోవడం కోసం సాయి సేవకులు వంటలు వండి ఆహార వితరణకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకట అనేటువంటి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో మరి కరువు కాటకాలకు గురైనటువంటి బాధితులందరినీ కూడా చక్కగా ఆదుకోవటం, దానికో సాయి సేవకులందరూ కూడా మరి స్వయంగా వంటలు వండి ఈ విధంగా జరిగింది. జూన్ 9న మద్రాస్ పర్యటన జరిగిందండి. అలాగే జూన్ 19న కొడైకెనాల్లో సాయి శృతి ప్రారంభోత్సవం, ఎంతో విశేషమైనటువంటి మందిరం అక్కడ కట్టారు. దానికి సాయి శృతి అని పేరు పెట్టడం జరిగింది. ఈ మధ్య మన పద్మావతి గారు కూడా విజిట్ చేసి దాని మీద విశేషాలు మనకు చెప్పడం జరిగింది. కొడైకెనాల్లో సాయి శృతి. జూలై 21న ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ ఉత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఆగస్టు 21న ఇన్స్టిట్యూట్ లో MBA కోర్సు కూడా ప్రారంభం జరిగింది. అలాగే ఆగస్టు 27న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు కూడా జరిగినాయి. సెప్టెంబర్ 15న ప్రశాంతి నిలయంలో ఓనం అనేటువంటి పండుగ కూడా జరిగింది. ఇది కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటి పండుగ. అక్టోబర్ 4న ప్రశాంతి నిలయంలో భగవాన్ దర్శనార్థం ఇటలీ ప్రధాని శ్రీ బెనిటో క్రాక్సీ వారు రావడం, ఆయనకి ఘనమైనటువంటి స్వాగత సత్కారాలు జరిగినాయి. తర్వాత వారు కూడా స్వామి యొక్క ఆశీస్సుల్ని పొందడం జరిగింది. అలాగే అక్టోబర్ 6 నుంచి 11 దాకా కూడా దసరా మహోత్సవాలు, ముఖ్యంగా మనం ఆశించేటువంటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం, ఇది మొట్టమొదటి రోజున అంకురార్పణ జరుగుతుంది. ఆ 9 రోజుల్లో మొట్టమొదటి అంకురార్పణ అనంతరం మిగతా 7 రోజులు ఇది చాలా శాస్త్రీయంగా మంచి యాజ్ఞికుల యొక్క నిర్వహణలో, స్వామి యొక్క పర్యవేక్షణలో ఈ వేద సప్తాహ యజ్ఞాలు జరుగుతాయి. ఇవి దాదాపుగా 1962లో ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం పూర్తిగా ఉన్నది. అలాగే ఈ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వేద పరిషత్ వ్యవస్థాపన, మరి ఆయన సాయి గాయత్రికి కూడా కారకులయ్యారు. అలాంటి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క నేతృత్వంలో వేద పరిషత్ పెట్టారండి. అంటే స్వామి యొక్క ధ్యేయాల్లో వేద విద్వత్ పోషణ మనకు 2 ఉన్నాయి. అలాంటి వేద పోషణ కోసం ఇది చేయడం జరిగింది. నవంబర్ 1న బృందావనంలో దీపావళి ఒక కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నవంబర్ 8, 9 ప్రపంచవ్యాప్త అఖండ భజన. జనరల్గా నవంబర్ నెలలో స్వామివారి యొక్క పుట్టు పండుగ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ క్రితం వచ్చేటువంటి 2వ శనివారము ఆదివారము మనకు సాధారణంగా ప్రపంచ స్థాయి అఖండ భజన జరుపుకోవటం మనకు సాంప్రదాయంగా మనకు వస్తుంది. నవంబర్ 12న శ్రీ సాయి పాదుకా ట్రస్ట్ వారి చేత 60 కోట్ల లిఖిత జపం సమర్పణ. మరి పాదుక ట్రస్ట్ ఒకటి పెట్టుకొని పాదుకలకు పూజ చేసుకొని ఆ పాదుకలను ఊరేగింపుగా రకరకాల గ్రామాలకు చేసి దాంట్లో కేవలం ఆ ఊరేగింపే కాదు, 60 కోట్ల లిఖిత నామము ఓం శ్రీ సాయి రామ్ అనేటువంటి కోట్ల లిఖిత నామం జపం చేయటము, వ్రాయటము కూడా జరిగింది. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నవంబర్ 12లో జరిగింది.
నవంబర్ 20న విశ్వ సమాజాన్ని సమైక్యపరచడంలో సాయి సంస్థలు నిర్వహించవలసిన పాత్రపై అవగాహన కోసం వర్క్షాప్ శిబిరం జరిగింది. అలాగే నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో 5వ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవం అంతా కూడా మరి పట్టభద్రులు అంటే డిగ్రీ, స్నాతకోత్తర పట్టభద్రులు అంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇలాంటి డిగ్రీలు పుచ్చుకున్నటువంటి వాళ్ళకి ఆ పట్టాలు ప్రదానం చేయడం కోసం ఉద్దేశించినటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమం స్నాతకోత్సవం అంటారు. అలాంటి స్నాతకోత్సవం అక్కడ జరిగింది నవంబర్ 22న, అంటే రేపు స్వామి యొక్క అవతరణ. అనగా ప్రపంచ శాంతి కోసం రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థన చేయడం కూడా ఆ కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అది నవంబర్ 23న. ఇది ఇదంతా కూడా 1986లో ఉన్నామండి మనం. ఆ 86వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖున 61వ జన్మదినోత్సవం చాలా అత్యంత వైభవంగా ఇక మనకు కన్నుల పండుగ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే డిసెంబర్ 25న మరి సుప్రసిద్ధమైనటువంటి పండుగ క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ పండుగ కూడా ప్రశాంతి నిలయంలో మరి మనకు సర్వమత సమ్మేళనం, మన సత్యసాయి సంస్థల యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు మనవే, అన్ని మతాలని మనం గౌరవించుకుంటాం. ఆ మతం ఈ మతం అనేది లేదు. మన స్వామి యొక్క ఎములలో అన్ని మతాలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి సర్వ మతాలకు సామరస్యానికి సంకేతమైనటువంటి ప్రతీక అయినటువంటి మరి మన సంస్థల తరఫున ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ కూడా చక్కగా వేడుకగా జరిగింది. ఇక 87లోకి వచ్చామండి. జనవరి 2, 4 తారీఖుల్లో ప్రశాంతి నిలయంలో అఖిల ఆంధ్ర సాధు పరిషత్ వార్షిక సమ్మేళనం జరిగిందండి. మనం సాధు సంత్ అంటుంటాం అప్పుడప్పుడు. అంటే ఈ స్వామిలాగా సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారు, స్వామి అంటే అవతారమూర్తి అనుకోండి, ఆయన దగ్గరకు వచ్చేటువంటి ఇప్పుడు మన కారుణ్యానంద ఇలాంటి వాళ్ళంతా కూడా సాధు సంతులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం సమీకరించి ఒక వేదిక మీదకి ఏర్పాటు చేసి అక్కడ అఖిలాంధ్ర సాధు పరిషత్ వార్షిక సమ్మేళనం కూడా చక్కగా జరిగింది. అలాగే ఫిబ్రవరి 8న శ్రీ సత్యసాయి గ్రామ ముద్దనహళ్లిలో శ్రీ సత్యసాయి ప్రీ యూనివర్సిటీ కాలేజ్ నూతన భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. ఇది మన కర్ణాటకలో ఉందండి, ముద్దనహళ్లి. ఆ ముద్దనహళ్లిలో శ్రీ సత్యసాయి ప్రీ యూనివర్సిటీ కాలేజ్ అంటే దాదాపు మనకు హై స్కూల్ స్టడీ కాగానే ఆ కోర్సు ఉంటుంది. దానికి ఆ కోర్సు నిమిత్తం దానికి అక్కడ నూతన భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక 87 ఫిబ్రవరి 26న ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి. మనం 86లో శివరాత్రి జరిగింది, ఇప్పుడు మనం చదువుకున్నాం. అలాగే మహాశివరాత్రి కూడా జరిగింది. మార్చి 30 ప్రశాంతి నిలయంలో ఉగాది సంవత్సరాది పండగ. మరి కవి సమ్మేళనాలు, అక్కడ స్వామి యొక్క ఆశీస్సులు, సత్సంగాలు, ఎన్నో విశేషాలతోటి అపురూపంగా జరిగినటువంటి పండగది. ఏప్రిల్ 7న ప్రశాంతి నిలయంలో శ్రీరామనవమి. వెంటనే ఉగాది అయినటువంటి 9 రోజుల్లోనే మనకు శ్రీరామనవమి రావడం కూడా జరుగుతుంది. ఆ శ్రీరామనవమి కూడా ఎంతో మహోత్సాహంతో అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఇక మే 6, ప్రతి మే 6న మనం ఈశ్వరమ్మ డే జరుపుకుంటాం. అలాగే ఆ సంవత్సరం ఈశ్వరమ్మ డే బృందావనంలో జరగటం విశేషం. జూన్ 22న బృందావనంలో పిల్లల హాస్టల్ నూతన విభాగానికి ప్రారంభోత్సవం చేశారు. పిల్లలంతా అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరి తల్లిదండ్రులను వదిలిపెట్టి గురుకులంలాగా చదువుకునేటువంటి ఆ పాఠశాలలో పిల్లలకి హాస్టల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ హాస్టల్లో పిల్లలు చక్కగా ఉండటానికి, చదువుకోవటానికి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ 2 కలిసి వచ్చేలాగా ఆ హాస్టల్ నూతన విభాగానికి ప్రారంభోత్సవం కూడా జరిగింది. జూలై 30న భగవాన్ అనంతపురం క్యాంపస్ సందర్శించారండి. అక్కడ మనందరికీ తెలుసు మహిళా కళాశాలలో పెట్టారు. స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి కళాశాల అనంతపురంలో ఉంది. అలాంటి అనంతపురం సందర్శించారు. అలాగే ఆగస్టు 16న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది కూడా చాలా వేడుకగా జరిగేటువంటి పండుగల్లో అదొకటి. అలాగే మళ్ళా మనం ఓణం దగ్గరికి వచ్చాం. సెప్టెంబర్ 5న ప్రశాంతి నిలయంలో ఓణం కార్యక్రమం కూడా జరిగింది. సెప్టెంబర్ 24, 26 మధ్యలో ఉన్నత విద్యారంగానికి విలువల ఆధారితం చేయడం అన్న అంశంపై జాతీయ సింపోజియం అక్కడ జరిగిందండి. అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనుకున్నాం ఇందాక మనం. అలాంటి వాల్యుయేటెడ్ ఎడ్యుకేషన్ అంటే విలువల ఆధారమైనటువంటి
ఆ విద్యారంగానికి రూపుదిద్దడం కోసం అక్కడ జాతీయ స్థాయిలో ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి మేధావుల యొక్క సభ జరిగింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ 2లో వేద పురుష సప్తాహ యజ్ఞం. ఇది ప్రతి సంవత్సరం మనం తెలుసు దసరా మహోత్సవాలలో ఇది 7 రోజులు జరిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి దివ్య జ్ఞాన యజ్ఞం. ఇది అక్టోబర్ 2న విజయదశమి ఉపన్యాసం ఇస్తున్నప్పుడు భగవాన్ బ్రిగేడియర్ బోస్ మరణించగా ఆయన్ని తిరిగి పునరుజ్జీవితం చేయటం. కరెక్ట్ గా ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. బోస్ గారు చనిపోయినారని ఇక్కడ పటేల్, డాక్టర్ చారీ అని 2 డాక్టర్లు ఉన్నారు, పెద్ద కార్డియాలజిస్టులు. వాళ్ళందరూ కూడా ధృవీకరించారు. ఏమంటే బోస్ హ్యాడ్ డైడ్ అన్నారు. అంటే వారు సజీవులు కాదు నిర్జీవులు అని ధృవీకరించారు. ఒక వైద్య శాస్త్రం మొత్తంలో తలపండినటువంటి వీరులు 2 సర్టిఫికేట్ ఇచ్చారు, బోస్ గారు మరణించారని. అప్పుడు స్వామివారు వచ్చారు, లేవయా బోస్ అన్నారు. వెంటనే ఏమిటో నిద్రపోతున్న వాళ్ళు హడావుడిగా లేచినట్టుగా ఆ బోస్ గారు లేచారు. నిజంగా వైద్య శాస్త్రానికి పరాకాష్ఠ అయినటువంటి డాక్టర్ పటేల్, డాక్టర్ చారి గారు కూడా ఎంతో అద్భుతమైనటువంటి, అంటే వాళ్ళ జీవితంలో కని ఎరుగునటువంటి ఒక నిర్జీవమైనటువంటి వాడు సజీవుడు అవడం అనేది వైద్య శాస్త్రానికే ఒక సవాల్ అన్నమాట. అలాంటి సవాలైనటువంటి సంఘటన వాళ్ళిద్దరు చేయటం, బోస్ గారు కూడా చక్కగా లేవడం, లేచి అదిగో ఆ వేదిక దగ్గర మెట్ల మీద సోపానాల మీద కూర్చో, చక్కగా గాలి ఆడుతుంది నీకు, ఇప్పుడు నీకేదో గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు నువ్వు అని ఆ మెట్ల మీద కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా జరిగితే వైద్య శాస్త్రం కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి సంఘటన అన్నమాట అది. అలాంటి సంఘటన మనకు 87 అక్టోబర్ 2వ తారీఖున విజయదశమి సందర్భంగా స్వామి ఇస్తున్నటువంటి సందర్భంలో కరెక్ట్ గా విజయదశమి నాడు జరిగింది ఆ కార్యక్రమం. ఆ వింత సంఘటన అక్టోబర్ 6న భగవాన్ ప్రశాంతి నిలయం నుండి బృందావనకు బయలుదేరారు. అలాగే అక్టోబర్ 18 నుంచి 22 దాకా ఊటీలో పర్యటించారు. తర్వాత అక్టోబర్ 24న బృందావనం నుండి ప్రశాంతి నిలయానికి భగవాన్ తిరిగి రావడం జరుగుతుంది. 14-15లో ప్రపంచ వ్యాప్త అఖండ భజన మనందరికి తెలుసు. 2వ శనివారము ఆదివారము ఏదన్నా ఒకవేళ ఏదన్నా తేడా వస్తే తప్ప జనరల్ గా 2వ శనివారం ఆదివారం జరిగి తీరాల్సిందే ఇది. అలాంటి సంఘటనది. ఇక నవంబర్ 29, 21 అండి. నవంబర్ 19 మనకు తెలుసు మనందరికీ కూడా మరి మహిళా దినోత్సవం అని. అలాంటి దాంతో పాటే శ్రీ సత్యసాయి సేవా సంస్థ క్రియాశీల కార్యకర్తల యొక్క అఖిల భారత సమావేశం. మామూలు కార్యకర్తలు కాదు, సాయి సంస్థలో కాకలు తీరినటువంటి యోధులు, ఎలాంటి పనైనా సరే నో అనేటువంటి లేకుండా దూకమంటే దూకేటువంటి సైన్యం లాంటి వాళ్ళు. అలాంటి క్రియాశీల కార్యకర్తలకి మరి భారతదేశ స్థాయిలో అన్ని రాష్ట్రాలు, సుమారు 25-26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాళ్ళంతా కూడా ఆ విధంగా జరిగినటువంటి సమావేశం అది. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 6వ స్నాతకోత్సవం. ఇందాక చెప్పుకున్నాం మనం అంతా డిగ్రీలు పీజీలు పుచ్చుకున్నటువంటి వారందరికీ కూడా పట్ట ప్రదానాలు చేసేటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం. ఛాన్సలర్ స్వామివారు, వైస్ ఛాన్సలర్ ఇంకా ఉంటారు, వాళ్ళు అంతా కూడా వాళ్ళ యొక్క సమీక్షంలో రిజిస్ట్రార్స్, అధ్యాపకులు వీళ్ళ యొక్క సమక్షంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 23న 62వ జన్మదినోత్సవం. ఇందాక 66లో 61వ జన్మదినోత్సవం అనుకున్నాం. ఇప్పుడు మన గణాంక వివరాల ప్రకారం కరెక్ట్ గా 62 అవుతుంది కదండి. ఇక డిసెంబర్ 25న ప్రశాంత నిలయంలో క్రిస్మస్ చెప్పుకున్నాం. అన్ని మన సర్వమత ప్రతీక అయినటువంటి సాయి సంస్థల్లో క్రిస్మస్ పండుగ జరగటం చాలా విశేషమైన కార్యక్రమం. ఇక 1988కి వచ్చామండి. జనవరి 7-9లో శ్రీ సత్యసాయి ధర్మ ప్రచార పరిషత్తును ఉద్దేశించి దివ్య ఉపన్యాసం. మనం ఇందాక వేద పరిషత్ అని ఒకటి అనుకున్నాం. అలాగే ధర్మానికి కూడా కేవలం సత్య ధర్మ శాంతి ప్రేమల్లో కేవలం ధర్మాన్ని మాత్రమే, ధర్మాచరణ చాలా ముఖ్యం కాబట్టి ఆ ధర్మ ప్రచార పరిషత్ కూడా ఒకటి సత్యసాయి సంస్థల్లో ఒక వినూత్నమైనటువంటి సంస్థను దాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో కేవలం ధర్మ ప్రచారము. దాన్ని ఉద్దేశించే స్వామి దాని యొక్క లక్ష్యాలు, ఆచరణ విధానాలు, విధి విధానాలు ఇవన్నీ కూడా చేసే జరిగింది. జనవరి 11-13లో హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతిక హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక స్నాతకోత్సవం, క్రీడోత్సవం జరిగిందండి. అంటే మనందరికీ తెలుసు ఆ హిల్ వ్యూ స్టేడియంలో
సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క మరి పిల్లలంతా కూడా మంచి ఆరోగ్యమైనటువంటి హెల్దీ కండిషన్ లో వాళ్ళు పోటీ పడతారండి అక్కడ. అంటే మామూలుగా రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి. ఎవరు గెలిచినా మిగతా వాళ్ళు సంతోషిస్తారు, ఎవరు ఓడినా కూడా మిగతా వాళ్ళు హర్షిస్తారు. అలాంటి ఆనందము మోదము అనేటువంటి విషయాల్లో చక్కగా వాళ్ళు ఆ హిల్వ్యూ స్టూడియంలో ఈ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతికోత్సవం, క్రీడోత్సవం బాగా జరిగినాయి. క్రీడోత్సవాలు అనగానే మనందరికీ కూడా ప్లే ఫెస్టివల్ అంటాం మనం. అలాంటి ప్లే ఫెస్టివల్లో చక్కగా జరిగింది. జనవరి 21న భగవాన్ అనంతపురం క్యాంపస్ సందర్శించారు. అనంతపురం అనగానే మనకు తెలుసు అక్కడ మహిళా కళాశాల ఉన్నది. ఆ మహిళా కళాశాల యొక్క కళాశాల అంటే స్వామికి మహాప్రేమ. దేనికంటే వాళ్ళంతా కూడా భవిష్యత్ తల్లులు కాగలిగినటువంటి అమ్మాయిలు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళ ద్వారా ప్రచారం కావాలి అనేటువంటి ధ్యేయం కలిగినటువంటి స్వామి ఎప్పుడు తరచుగా అనంతపురం సందర్శించడం, ముఖ్యంగా ఆ మహిళా కళాశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 16న ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి పర్వదినం జరిగిందండి. తెలుసు మనందరికీ కూడా ఆ కార్యక్రమ విశేషాలు ఎలా ఉంటాయో. మార్చి 17 to 20 ముంబై పర్యటన, మహారాష్ట్ర రాజధాని అయినటువంటి మహారాష్ట్ర ముంబై పర్యటన జరిగింది. 26న బృందావనంలో శ్రీరామనవమి పండుగ జరిగింది. తర్వాత బెంగళూరులో చౌడయ్య మెమోరియల్ హాల్లో సీనియర్ రీసెర్చ్ స్కాలర్ల చేత భజగోవిందం నాటకం ప్రదర్శన కూడా చక్కగా జరిగిందండి. ఆ విధంగా మార్చి 26వ తారీఖున శ్రీరామనవమి పండుగే కాదు, బెంగళూరు చౌడయ్య మెమోరియల్ హాల్లో మరి సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ రకరకాల అంశాల మీద పరిశోధన చేయడానికి వచ్చినటువంటి ఆ విద్యార్థుల యొక్క సమ్మేళనంతో భజగోవిందం నాటకం కూడా జరిగింది. అలాగే ఏప్రిల్ 18, మే 8న కొడైకెనాల్ పర్యటన జరిగింది. కొడైకెనాల్ అనగానే కొడవి అంటే వేసవిటండి, కెనాల్ అంటే అక్కడ ఆ శీతల యొక్క విడిది అని ఏదో చెబుతున్నారు. ఆ కొడైకెనాల్లో పర్యటన జరిగింది. కొడైకెనాల్లో ఈశ్వరమ్మ డే జరిగింది. అక్కడ మే 6వ తారీఖు వచ్చింది కదండి. ఆ మే 6వ తారీఖున ఆ సంవత్సరము 87వ సంవత్సరం, అంటే దాదాపుగా ఇప్పుడు 88లో ఉన్నాం మనం. ఆ 88వ సంవత్సరంలో ఈశ్వరమ్మ డే కూడా కొడైకెనాల్లో జరిగింది. జూన్ 23న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయంలో కంప్యూటర్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. మరి ఆ హైయర్ లెర్నింగ్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలో కంప్యూటర్ సెంటర్ ప్రారంభం జరిగింది. అప్పటికే అంటే 1988లోనే సాధ్యమైనంత వరకు మనకు అంతా కూడా 90 ఆ ప్రాంతాల్లో మనకు కంప్యూటర్ల గురించి బాగా వచ్చినటువంటి నేపథ్యంలో 88లోనే అక్కడ కంప్యూటర్లు వెలవటం, ఆ కంప్యూటర్లకు ఒక కేంద్రం పెట్టడం జరిగింది. జూలై 20న భారతదేశ ఉపాధ్యక్షుడు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ప్రశాంతి నిలయం సందర్శనం. నాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు మనందరికీ తెలుసు. ఆయన కూడా ప్రశాంతి నిలయంలో సందర్శించి స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందినటువంటి రాజకీయవేత్తల్లో ఆయన ఒకడు. జూలై 29న ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ, మనకు ఆషాఢ పూర్ణిమ మనంతా తెలుసు, అదంతా కూడా చక్కగా జరిగింది. ఆగస్టు 26న ప్రశాంతి నిలయంలో ఓణం పండుగ చక్కగా జరిగింది. సెప్టెంబర్ 3న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి తెలుసు మనందరికీ కూడా. సెప్టెంబర్ 5, 15th ప్రశాంతి నిలయంలో గణేష్ చతుర్థి. ఈ గణేష్ నవరాత్రులు కూడా మనకు జరగడం ప్రాధాన్యం. అలాగే ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి అడుగు మనం ఎక్కడికి వేస్తామంటే గణేష్ మందిరానికి వేస్తాం. ఆ గణేష్ మందిరం తోటే, గణేష్ సందర్శనతోటే అక్కడికి మనం వెళ్తాం అనమాట. అక్టోబర్ 14-20 మధ్యలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరిగిందండి. మళ్ళా దసరా కార్యక్రమాల్లో భాగంగా మనం 7 రోజుల పాటు ఈ వేదంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పండితులు, మరి ఒకప్పుడు కామావధాని గారు ఇలాంటి వాళ్ళు నిర్వహించినటువంటి ఆ జ్ఞాన యజ్ఞాలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వేద విధుల చేత జ్ఞాన యజ్ఞం జరగటం గొప్పతనం. నవంబర్ 4 ఇందిరానగర్ బెంగళూరులో సాయి దర్శన్ ప్రారంభోత్సవం జరిగింది. నవంబర్ 12, 13న ప్రపంచ వ్యాప్త అఖండ భజన. మరి చెప్పుకున్నాం మనం ప్రతి నవంబర్లో పుట్టినరోజు పండగకు ముందు వచ్చేటువంటి మనం 2వ శనివారము ఆదివారాల్లో ప్రపంచ స్థాయిలో అఖండ భజన జరుగుతోందని తెలుసుకున్నాం. అది కూడా జరిగింది. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 7వ స్నాతకోత్సవం, అంటే పట్టభద్రులకి మనం పట్టా ప్రధాన మహోత్సవ కార్యక్రమం నవంబర్ 23న 63వ జన్మదినోత్సవం ఇలా జరిగిందండి.
ఇప్పుడు మనం 1989లోకి అడుగు పెడుతున్నాం. జనవరి 11, 14న హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవం. ప్రతి సంవత్సరము ఏటా మనకు సాంప్రదాయబద్ధంగా మరి జరుగుతున్నటువంటి విద్యా సంస్థల యొక్క విద్యార్థులందరికీ కూడా అక్కడ ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మిక వాసనలతో కూడినటువంటి అక్కడ క్రీడా మహోత్సవాలు జరుగుతాయి. అక్కడ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరు అక్కడ ఓటమి గెలుపులు కూడా అక్కడ విశేషాలు ఉండవు. అక్కడ గెలిచిన వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఓడిన వాళ్ళు కూడా నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే గెలుపు ఓటములు అందరికీ గెలుపు రాదు, అందరికీ ఓటమి రాదు, మనందరికి తెలుసు. అలాంటి స్వామి యొక్క సమక్షంలో ఆ క్రీడోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జనవరి 19న భగవాన్ అంతఃపురం క్యాంపస్ సందర్శించారు. మార్చి 2024లో మద్రాస్ పర్యటన జరిగిందండి. హైదరాబాద్ మీదుగా బృందావనకి తిరుగు ప్రయాణం కూడా చేయటం జరిగింది. ఇక ఏప్రిల్ 7న బృందావనంలో ఉగాది కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 8, 10 ఊటీ పర్యటన చేశారు. 11 మే 7 మధ్యలో కొడైకెనాల్ పర్యటన స్వామివారు చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 14న కొడైకెనాల్లో శ్రీరామనవమి జరిగింది. జూలై 18న ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా స్వామి యొక్క దివ్యోపన్యాసాల యొక్క సౌరభాలతో అది జరిగింది. ఆగస్టు 24న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి. అలాగే సెప్టెంబర్ 3న ప్రశాంతి నిలయంలో గణేష్ చతుర్థి. ఇదంతా కూడా 1989వ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి మనం. సెప్టెంబర్ 12న ప్రశాంతి నిలయంలో ఓణం పండుగ జరిగింది. అక్టోబర్ 3, 9లో మరి దసరా మహోత్సవాల సందర్భంగా వేద పురుష సప్తాహ యజ్ఞం జరగటం విశేషం. అక్టోబర్ 28న బృందావనంలో దీపావళి. నవంబర్ 11, 12న ప్రపంచ వ్యాప్త అఖండ భజన. పుట్టినరోజు పండగ ముందుగా రెండవ శనివారం ఆదివారాల్లో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ప్రపంచ స్థాయి కార్యక్రమం అది అఖండ భజన. ఏ సత్యసాయి సంస్థలో చూసినా కూడా ఆ మూమెంట్ లో చక్కటి భజనలు జరుగుతూ ఉంటాయి. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 8వ స్నాతకోత్సవం అంటే పట్టా ప్రధాన మహోత్సవాలు జరిగినాయి. నవంబర్ 23న 64వ జన్మదినోత్సవం. డిసెంబర్ 16న భారతదేశాధ్యక్షులు ఆర్ వెంకట్రామన్ ప్రశాంతి నిలయం సందర్శనం. నాటి భారత రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గారు ప్రశాంతి నిలయాన్ని సందర్శించడం, స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. డిసెంబర్ 25న ప్రశాంతి నిలయంలో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి క్రిస్మస్ వేడుకలు జరిగినాయి. ఇక 1990లో జనవరి 11, 14 హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవం. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో అంబరాన్నంటినటువంటి విశేషమైనటువంటి వేడుకలు ఏంటంటే వార్షిక క్రీడోత్సవాలు. ఆ విధంగా క్రీడోత్సవాలు ఆ సంవత్సరం కూడా జరిగినాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు స్వామివారు మద్రాసు పర్యటించారు. ఫిబ్రవరి 23న ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి పర్వదినం వైభవంగా జరిగింది. మార్చి 27న బృందావనంలో ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏప్రిల్ 3న బృందావనంలో శ్రీరామనవమి జరిగింది. అలాగే ఏప్రిల్ 26 నుంచి 27 దాకా మరి మహారాష్ట్ర రాజధాని ముంబై పర్యటన స్వామివారు చేశారు. మరి అక్కడ సత్యసాయి సంస్థల యొక్క సందర్శన, అక్కడ గోష్ఠులు, ఎన్నో విశేషాలు అక్కడ జరిగినాయి. మే 20, జూన్ 3న బృందావనంలో వేసవి తరగతులు నిర్వహించడం జరిగింది. అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్కోసారి దేశవ్యాప్తంగా కూడా మరి మంచి విద్యార్థులను రప్పించి అక్కడ భారత భాగవత రామాయణాలపైన, భారతీయ సంస్కృతి నాగరికత మీద వేసవి తరగతులు జరగడం అనేది అక్కడ జరుగుతుంటాయి. జూలై 7న ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ. ఆగస్టు 14న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం చాలా వైభవంగా జరిగినాయి. అలాగే సెప్టెంబర్ 3న ప్రశాంతి నిలయంలో ఓణం పండుగ జరిగింది. అలాగే సెప్టెంబర్ 4న భగవాన్ బృందావనకు బయలుదేరటం కూడా జరిగింది. అక్టోబర్ 15న పుట్టపర్తిలో కొత్త బస్ స్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు బయట జరుగుతున్నటువంటి స్వామి పుట్టపర్తిలో కూడా తమ యొక్క పర్యవేక్షణలో, తమ యొక్క సత్యసాయి సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఒక కొత్త బస్ స్టాండ్ ప్రారంభోత్సవం చేశారు. అది కూడా చాలా వేడుకగా జరిగింది. నవంబర్ 3, 6లో ప్రపంచ వ్యాప్త అఖండ భజన. కాస్త ఇక్కడ మన రెండో శనివారం, రెండో ఆదివారం అనుకోవటానికి అవకాశం లేదు. ఆ సంవత్సరం కాస్త ముందుగానే ప్రపంచ వ్యాప్తంగా అఖండ భజన జరగటం విశేషం. నవంబర్ 19న ఫోటోలు, సాహిత్యముల యొక్క అంతర్జాతీయ ప్రదర్శనకు ప్రారంభోత్సవాలు జరిగినాయి. మరి ఎన్నో ఫోటోలు తీసుకోవటము, సాహిత్యం యొక్క మరి ప్రచురణ, ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రదర్శన,
అంటే అంతర్జాతీయ ప్రదర్శనలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అలాంటి వాటితో సమ్మేళనంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నవంబర్ 1921 శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క 5వ ప్రపంచ సమ్మేళనం. అప్పుడప్పుడు మరి ప్రపంచ స్థాయిలో సమ్మేళనాలు కూడా జరుగుతాయి. అలాగే సత్యసాయి సంస్థల యొక్క ప్రతినిధులు ఆయా దేశాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క మన సంస్థాగతమైనటువంటి మనకు విజయాలను ఒక్కసారి నెమరు వేసుకోవటం, ఆచరణాత్మకమైనటువంటి విధి విధానాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, స్వామి యొక్క ఆశీస్సులు పొందటం, స్వామి యొక్క సూచనలు సలహాలు కూడా దాంట్లో పొంది మళ్ళా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు అక్కడ కార్యక్రమ ప్రణాళిక జరుగుతుందన్నమాట. నవంబర్ 22న విద్యాగిరి శిఖరాగ్రంపై హనుమద్ విగ్రహ ప్రతిష్ట, సనాతన సంస్కృతి మ్యూజియం ప్రారంభోత్సవం ఈ రెండు కూడా జరిగినాయండి. విద్యాగిరి మీద మరి చాలా ఎంతో ఎత్తునున్నటువంటి అన్ని అంటే దాసోహం కోసలేంద్రస్య అన్నటువంటి ఆ స్వామి యొక్క మరి మనల్ని అందుకున్నటువంటి వాడు హనుమ. అలాంటి దాస్య భక్తిలో అపురూపమైనటువంటి వ్యక్తి అయినటువంటి హనుమకి ఒక సమున్నతమైనటువంటి ఒక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే సనాతన సంస్కృతి మ్యూజియం కూడా ఒకటి అక్కడ ప్రారంభించారు. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 9వ స్నాతకోత్సవం పట్టభద్రుల యొక్క ఒక కార్యక్రమం. దాంట్లో ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్స్ అండ్ హైయర్ లెవెల్ ఆఫీసర్ మరి వీళ్ళంతా కూడా పాల్గొంటారు. నవంబర్ 23న 65వ జన్మదినోత్సవం చాలా కన్నుల పండుగగా భక్తుల యొక్క మనోమందిరాల్లో హృదయంలో చోటు చేసుకున్నటువంటి పండుగది. అలాగే డిసెంబర్ 25న ప్రశాంత నగరంలో క్రిస్మస్ పండుగ కూడా చక్కగా జరిగింది. అలాగే 91కి వస్తే జనవరి 11 నుంచి 14 దాకా హిల్ వ్యూ స్టూడియోలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతిక గడోత్సవం మనం అందరం ఇది ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక అంబరాన్ని అంటినటువంటి కార్యక్రమం. ఫిబ్రవరి 12 ప్రశాంత నిలయంలో మహాశివరాత్రి, మార్చి 17న ప్రశాంత నిలయంలో ఉగాది, మార్చి 24న ప్రశాంత నిలయంలో శ్రీరామనవమి, మే 20 జూన్ 2 మధ్యలో బృందావనంలో సమ్మర్ కోర్స్. అలాగే మరి విద్యార్థులందరినీ రప్పించి వారిని బాగా మెరుగుదిద్దటానికి కేవలం ఫార్మల్ ఎడ్యుకేషనే కాదు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళని యొక్క రూపురేఖల్ని దిద్ది వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసేటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం ఆ సమ్మర్ కోర్సులో ఉంటుంది. జూన్ 26న ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ, ఆగస్టు 24న ప్రశాంతి నిలయంలో ఓణం, సెప్టెంబర్ 2న ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 12న ప్రశాంతి నిలయంలో గణేష్ చతుర్థి. ఇవన్నీ కూడా మన కార్యక్రమాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. అక్టోబర్ 18న బృందావనంలో విజయదశమి. విజయదశమి అనగానే మనకు గుర్తుకొస్తుంది అక్కడ వేద పురుష సప్తాహ యజ్ఞాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నవంబర్ 11న ప్రశాంత నిలయంలో దీపావళి, నవంబర్ 22న జనరల్ హాస్పిటల్లో నూతనమైనటువంటి బ్లాక్ ప్రారంభోత్సవం. సో మన అక్కడ సత్యసాయి జనరల్ హాస్పిటల్ కూడా పుట్టపర్తిలో ఉన్నది. ఆ పుట్టపర్తిలో దానికి కొత్తమైనటువంటి భవన సదుపాయానికి ప్రారంభోత్సవం చేశారు. నవంబర్ 22న భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి చేత ప్రశాంతి గ్రామంలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. దీని గురించి ఎన్నో విశేషాలు మనం 6వ సంపుటంలో చదువుకున్నాం. చివరికి జోగారావు గారు కూడా నిరసన పడ్డ సంగతి కూడా తెలుసుకున్నాం. ఏమిటయ్యా, మాట ఇచ్చిన వాడిని నేను, కట్టాల్సిన వాడిని నేను, అన్ని చూసుకోవాల్సిన వాడిని నేనైతే నువ్వు దేనికయ్యా కంగారు పట్టమని జోగారావు గారితో స్వామి చమత్కారంగా సందర్భంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు జోగారావు గారు మంచి ఆ ధైర్యంతో కూడగట్టుకొని కార్యోన్ముఖులు అవ్వటం కూడా మనకు తెలుసుకున్నాం, చదువుకున్నాం. అలాగే ఆ ప్రశాంతి గ్రామంలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఒక్క పైసా లేకుండా, పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా అందరికీ వైద్య సదుపాయాలు ఇచ్చేటువంటి అపరూపమైనటువంటి కార్యక్రమం. దాని యొక్క రూపురేఖలు నేను ఎలా కట్టారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఎలా సేవ చేస్తారు, ఒక చిన్న గమ్మత్తు కనుక అక్కడ సేవాగారం వద్దని చెప్పారండి స్వామి. చూసారా, అసలు మార్చురీ అని ఉంటుంది ప్రతి హాస్పిటల్ కూడా. ఏమయ్యా, ఇక్కడికి వచ్చిన వాడు మనం చిరునవ్వుతో వెళుతుంటే అసలు మార్చురీతో మరణం అనేదే మన హాస్పిటల్లో లేకపోతే ఇక మార్చురీ మనకు దేనికి అని స్వామి అంటంలో ఉన్నటువంటి ఆ దృఢ విశ్వాసము, అచంచలమైనటువంటి ప్రవచనం అక్కడ మనకు కనబడతాయి అన్నమాట. నవంబర్ 23న 66వ జన్మదినోత్సవం, డిసెంబర్ 25న ప్రశాంతి నిలయంలో క్రిస్మస్. ఇక 1922కి వచ్చామండి. జనవరి 11, 14లో హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవం అంటే ప్లే ఫెస్టివల్.
ఇవన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం జరిగేవి. 24, 29 బొంబాయి పర్యటన. మార్చి 2వ తారీఖున ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి. మార్చి 18న సాయి దర్శన్ ఇందిరానగర్ బెంగళూరులో షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట. అక్కడండి 92 మార్చి 18న బెంగళూరులో ఇందిరానగర్ లో సాయి దర్శన్ అనేటువంటి చోట మరి శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్టని స్వామి తన కరకమలాలతో చేయడం అనేది ఇక్కడ విశేషం. ఏప్రిల్ 4న బృందావనంలో ఉగాది. మే 6న సాంప్రదాయ సిద్ధమైనటువంటి బృందావనంలో ఈశ్వరమ్మడే. మే 21 జూన్ 3ల మధ్యలో బృందావనంలో వేసవి తరగతులు పిల్లల యొక్క సముద్రణ కోసం, పిల్లల యొక్క సమగ్ర విద్యాభివృద్ధిలో ఒక మెట్టు కోసం, వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. జూలై 14లో ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ. జూలై 28 భారతదేశాధ్యక్షులు శంకర్ దయాళ్ శర్మ ప్రశాంతి నిలయం సందర్శన. లోకడ ఉపరాష్ట్రపతి అనుకున్నాం, ఇప్పుడు ఆయన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి సందర్భంలో శంకర్ దయాళ్ శర్మ గారు 1992 మరి జూలై 28న ప్రశాంతి నిలయం మరొక్కసారి రాష్ట్రపతి హోదాలో సందర్శించడం విశేషం. ఆగస్టు 21 ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆగస్టు 27, 30 హైదరాబాద్ పర్యటన, ముఖ్యంగా శివం వగైరాలు. అంటే అప్పుడే ఆగస్టు 29న హైదరాబాద్ లో శ్రీ సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం. ఇక్కడ నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో శ్రీనగర్ అనే ఒక కాలనీ ఉంది. ఆ శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్యసాయి నిగమాగమం ప్రారంభించి స్వామి తన యొక్క కార్యక్రమాల యొక్క అపురూపమైనటువంటి ప్రారంభం చేయడం జరిగింది. ఆగస్టు 31 ప్రశాంతి నిలయంలో గణేష్ చతుర్థి. సెప్టెంబర్ 9 ప్రశాంతి నిలయంలో ఓణం. అలాగే అక్టోబర్ 24న ప్రశాంతి నిలయంలో దీపావళి. నవంబర్ 7, 8 మధ్య ప్రపంచ వ్యాప్త అఖండ భజన. 2వ శనివారము, 2వ ఆదివారము ప్రతి నవంబర్లో. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 11వ స్నాతకోత్సవం. తెలుసు మనందరికీ పట్టభద్రుల యొక్క పట్టా ప్రధానోత్సవం. నవంబర్ 23న 67వ జన్మదినోత్సవం. డిసెంబర్ 6న బృందావనంలో శ్రీ సాయి రమేష్ హాలు ప్రారంభోత్సవం. చాలా మంది చెబుతుంటారు ఉపన్యాసాల్లో శ్రీ సాయి రమేష్ హాల్ అని. ఆ బృందావనంలో అది ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 25న ప్రశాంతి నిలయంలో క్రిస్మస్. ఇక 93లో చివరి సంవత్సరానికి వచ్చామండి. జనవరి 11, 14 హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క వార్షిక సంస్కృత క్రీడోత్సవం. ఇదంతా ప్రతి సంవత్సరం చక్కగా వేడుగ్గా మంచి ఎంతో సంరంభంగా ఎంతో మంది కొన్ని లక్షలాది ప్రేక్షకుల యొక్క సమక్షంలో జరిగేటువంటి అపురూపమైనటువంటి క్రీడోత్సవాలు ఇవి. జనవరి 18 to 22 మద్రాస్ పర్యటన. 6 to 7 ప్రశాంతి నిలయంలో హృద్రోగ వైద్య నిపుణుల యొక్క సదస్సు. కేవలం కార్డియాలజీ సంబంధించినటువంటి డాక్టర్లకి వాళ్ళకి సూచనలు సలహాలు, వాళ్ళ కేవలం గుండె హృద్రోగ వైద్య నిపుణులు, ఆ గుండె స్పెషలిస్టులకి ఒక సదస్సు జరిగింది రండి. వాళ్ళు ఎలా చేయాలి, ఎలా ధైర్యం చెప్పాలి రోగులకి, ఎలాంటి ఆచరణ చేయాలి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అనేది కూడా. ఫిబ్రవరి 19లో ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి. మార్చి 9 to 11 9 to 31 బృందావనంలో భగవాన్. మార్చి 24 బృందావనంలో ఉగాది. ఏప్రిల్ 1 కొడైకెనాల్లో భగవాన్. మే 6న బృందావనంలో సాంప్రదాయబద్ధంగా ఈశ్వరమ్మ డే. మే 20 జూన్ 3 బృందావనంలో సమ్మర్ కోర్స్ పిల్లల కోసం. అలాగే ఆగస్టు 10 బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆగస్టు 30 బృందావనంలో ఓణం జరిగిందండి. సెప్టెంబర్ 12వ తారీఖున చౌడయ్య మెమోరియల్ హాల్లో బహిరంగ సభ జరిగింది. అంటే భక్తులను కూడా ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి అక్కడ ప్రసంగించడం జరిగింది. సెప్టెంబర్ 19న బృందావనంలో గణేష్ చతుర్థి వినాయక ఉత్సవాలు జరిగినాయి. అక్టోబర్ 7న ప్రశాంతి నిలయంలో స్వర్ణ పాదుకల యొక్క ప్రతిష్ట. అలాగే బంగారంతో తయారు చేసినటువంటి ఆ పాదుకలను ప్రతిష్ఠించడం ప్రశాంతి నిలయంలో జరిగింది. అక్టోబర్ 18, 24 మధ్య వేద పురుష సప్తాహ యజ్ఞము. ఇది స్వామి యొక్క సంకల్ప మానసమైనటువంటి పుత్రిక ఇది. అలాంటి వేద పురుష సప్తాహ యజ్ఞం ప్రతి సంవత్సరం దసరాల్లో జరిగేటువంటి అపూర్వమైనటువంటి వేడుక. ప్రపంచ శాంతి కోసం, శాంతి యొక్క సౌమనస్యాల కోసం, లోక శాంతి కోసం, విశ్వశాంతి కోసం జరిగేటువంటి అపూర్వమైన కార్యక్రమం ఇది. నవంబర్ 13, 14 మనం అనుకున్నాం 2వ శనివారం ఆదివారాల్లో ప్రపంచ వ్యాప్త అఖండ భజన. నవంబర్ 22న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 12వ స్నాతకోత్సవం అపూర్వకంగా జరిగింది. ఎంతో హేమహేమీలంతా కూడా ఆనాడు రిజిస్ట్రార్స్,
అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్ అయినటువంటి స్వామి యొక్క సమక్షంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నవంబర్ 23న 68వ జన్మదినోత్సవం, డిసెంబర్ 25న ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు, ఎంతెంతో సాయి దయా ప్రవాహం, ఎన్నెన్నో సాయి దివ్య సందేశాలు, హృదయాన్ని కట్టిపడేసేటువంటి దివ్య చారిత్రకమైనటువంటి ఘట్టాలు, పిలిస్తే పలికే దైవమే కాదాయన, పిలువకున్నా పలుకుతూ వచ్చేటువంటి దైవం అని అందరి యొక్క హృదయాల్లో ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం తెప్పించినటువంటి స్వామి అని రుజువైంది ఈ ఈ ఈ కార్యక్రమాల యొక్క సంచాలనం వల్ల, ఈ మనం చదువుకున్నటువంటి 6వ సంపుటంలో జరిగినటువంటి సంఘటనల వల్ల అని రుజువు చేసేటువంటి పవిత్ర గ్రంథం ఇదండి. గ్రంథంలోకి దూకండి. మీరంతా కూడా మరొక్కసారి, అప్పుడే మీరు మర్చిపోవద్దు, ఈ పుస్తకంలోకి మళ్ళీ ఒక్కసారి ప్రవేశించండి. అమృతం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని తెలుసుకోగలుగుతారు. అమృతత్వం ఇవ్వగలిగే మహాదేవుడే సత్యసాయి దేవుడని గ్రహించగలుగుతారు అని ముగింపు వాక్యంగా ఇక్కడ ఈ సంచికలో ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మరి 6వ భాగంలో ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో ఎంతో అచంచలమైన డాక్టర్స్ యొక్క అనుభవాలు, అలాగే కుటుంబరావు గారు, కస్తూరి గారు, అలాగే గుంటూరు ఆయన పేరు నారాయణరావు గారి యొక్క ఫాదరు రామబ్రహ్మం గారు, ఇదే కాకుండా ఎంతో మంది ఫిజిషియన్స్, డాక్టర్ల విశేషాలు ఉన్నాయి. అచంచలమైనటువంటి సాయి సేవకులు ఉన్నారు. ఎంతో అపూర్వమైనటువంటి విభిన్న రంగాల్లో ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క అనుభవాలు, స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తి ఈ గ్రంథంలో తోడు చేసుకున్నాయి. ఈ గ్రంథాన్ని మరొక్కసారి మనసు పెట్టి కనుక చదివితే స్వామి యొక్క తత్వం అంతా మన హృదయంలో ప్రవేశిస్తుంది. ఆ నిర్మాల్యం ఏమైనా ఉంటే పోతుంది. మనం అంతా కూడా పునీతులం అవుతాము, వినీతులం అవుతాము. తత్సంబంధంగా స్వామి యొక్క కోడ్లో స్థిరస్థాయిగా, సుస్థిరంగా మనం మన జీవన గమనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సెలవు తీసుకుంటూ, ఈ యొక్క గ్రంథాన్ని గురించి ముగింపు సంబంధమైనటువంటి విశేషాలు చదవడానికి, వివరించడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామి యొక్క దివ్యాశిస్సులకు, మన అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతుల యొక్క శుభాకాంక్షలకు, మీ అందరి యొక్క శుభకామనలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సాయిరాం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మెమరీ టెస్ట్ టు గో ఫార్వర్డ్. దయచేసి చదివిన వాళ్ళు చెప్పొద్దండి. ఇప్పుడు 6వ భాగం ఈ యొక్క ఇండెక్స్ కోటేశ్వరరావు గారు చదివారు. ఇంతకుముందు 5వ భాగానికి ఎవరు చదివారో ఎవరని చెప్పండి. చదివిన వాళ్ళు మాత్రం చెప్పండి. నేనేం చూడలేదండి, నేను పుస్తకాలు ఏం చూడలేదు. చెప్పాను కదా, నేను కార్యక్రమం నడుపుతున్నాను అంతే, కొన్ని విషయాలు రాయట్లేదు కూడా, ఆరోగ్య పరిస్థితి చూస్తే. ఓకే, చదివిన వాళ్ళు చెప్పండి. నాగేశ్వరరావు శంకర సరస్వతి గారండి. సరేనా, చదివిన వాళ్ళు చెప్తున్నారు. నాకు గుర్తుంది శంకర సరస్వతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So we'll have one more part, 7th part we'll take later. This was started on 25th of July. So today we are ending almost 73 days. మధ్య మధ్య కొన్ని కార్యక్రమాలు ఉన్న లెక్క ప్రకారం 73 రోజులు పాటు. ఆమె యొక్క దయతో మంగళవారం నుంచి విల్ టేక్ అప్ వన్ మోర్ సబ్జెక్ట్. 7th వాల్యూమ్ కూడా ఉంది, నా దగ్గర ఉంది, లైన్లోనే ఉంది. ఎప్పుడు వస్తుందో చూద్దాం. విల్ కంటిన్యూ. కొన్ని విషయాలు కొంతసేపు చెప్తాము. ఆల్మోస్ట్ 2 hours బయట తిరిగి వచ్చాను. ఈ యొక్క భక్తి యోగంలో ఇక్కడ 3 రకాల సోపానాలు చూపిస్తున్నారు. ముముక్షత్వాన్ని కోరుకునే వాళ్ళకి
అంటే ఎవరికైనా ఎవరేది పాటిస్తే వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్. ఫలానా వారే అని దేరేనో ఎవరు చెప్పలేదు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ ఇఫ్ యూ ఫాలోస్ ది 3 స్టెప్స్. ఇప్పుడు చిన్న పరీక్ష వచ్చే దారాగిరి గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎవరైనా గెలవచ్చు కూడా. నేను 3 పదాలు చెప్తాను. ఆ 3 పదాలతో కూడిన భగవద్గీత శ్లోకం ఎవరన్నా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయి చెప్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి సర్టిఫికెట్ హోల్డర్. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం, ఈ 3 పదాలను ఒక శ్లోకం ఉంది గీతలో. 11th chapter 54th శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతప. మీకు అందుకనే సర్టిఫికెట్ ఇచ్చారు. చూడండి ఎట్లా చెప్పిందో. వెరీ డిఫికల్ట్ అండి. చిన్నపిల్లలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. గ్రేట్ దారాగిరిగా. అందుకనే సర్టిఫికెట్ హోల్డర్ అయ్యారు. ఇట్లనే పెడతారండి అక్కడ పరీక్ష. 3 పదాలండి, చాలాసార్లు వచ్చినాయి మనకి. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం. ఏం చెప్పారో చూద్దాం. దిస్ వర్డ్ ఒక సాధకుని యొక్క పారమార్థిక క్రమ వికాసం, సిస్టమాటిక్ గ్రోత్. భక్తి యోగంలో మోక్షానికి ఈ వాక్యాలు ప్రధాన సోపానాలు. ఫస్ట్ జ్ఞాతం అంటే శాస్త్రాలు కావచ్చు, శాస్త్రం అనే దాన్ని గురువు ద్వారా కావచ్చు, లేక మహనీయుల ద్వారా, మహనీయుల యొక్క ప్రబోధల ద్వారా కావచ్చు, లేక గ్రంథ పఠనం చేస్తాను. ఏం తెలుస్తుందంటే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఇట్స్ ఓన్లీ థాట్, విశ్వాసం. దాన్ని తర్వాత ఏం చేస్తాడు? శ్రవణం చేస్తాడు. పఠనం చేత భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని విశ్వసిస్తాడు సంపూర్ణంగా. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటే సరిపో, తృప్తి ఉండదు ఆ సాధకుడు. దిస్ ఈజ్ ద ప్రైమరీ స్టేజ్. ఇట్స్ ఆల్సో డ్యూయల్, ద్వైత తత్వం. ఈ వోంట్ సాటిస్ఫై. ఆ ఉన్నటువంటి దేవుని చూడాలి, దర్శించాలి అనే తాపము డెవలప్ అవుతుంది. కేవలం తాపం ఉంటే సరిపోదు అంటున్నారు. అతను చూడాలి అనే ఒక ఆపేక్ష మనసు లోపల కదులుతూ ఉండాలి. వాటికి ఏమి విన్నాడో, ఏమి చదివాడో అటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అని ఒక అభిలాష డెవలప్ అవుతుంది. డెవలప్ చేసుకోవాలి, అవుతుంది కాదు, డెవలప్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఈ ద్రష్టం. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఇది చాలా బాగుంటుంది. నేను నాటికి కూడా వేయించాను. ఒక పల్లెటూరులో ఒక పశువుల కాపరి ఉండేవాడు. చాలా దయనీయ స్థితిలో ఉంటాడు. కానీ అటువంటి స్థితిలో కూడా భగవత్ విషయాలు కాస్త ఆసక్తి, భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాడు ఏ స్థితిలో ఉంది. సో అదే గ్రామంలో ఒక పౌరాణికుడు సాయంకాలము పురాణం చెప్తూ ఉంటాడు, భక్తి మార్గాన్ని చెప్తుంటాడు, తెలియజేస్తుంటాడు. పశువుల కాపరిగా తన వృత్తి మానుకొని వెళ్ళలేడు, జీవించడం కష్టం. సో తన పని తను చేసుకుంటూ కూడా సాయంకాలంలో ఆ పశువులను వాళ్ళ ఇంటికి చేర్చిన తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక సమావేశంలో పాల్గొనేవాడు. ఒకరోజు ఆ పౌరాణికుడు ఏం చెప్పాడంటే విష్ణు యొక్క స్వరూపాన్ని, లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. విష్ణు అంటే నల్లగా ఉంటాడు, తెల్లని గర్దన ఎక్కుతాడు, తెల్లని నామం పెడతాడు. ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క భక్తుల యొక్క అభిష్టాలు నెరవేరుస్తాడు అని చెప్పడం జరిగింది. అంతా అయిపోయింది. అటువంటి వాళ్ళు ఆ భక్తులు పెట్టే నైవేద్యాలను కూడా స్వీకరిస్తాడు.
ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్, పరమ సత్యం. ఎవరికంటే కేవలం భక్తి కలిగిన వారికే ఇది సాధ్యము అని రిపీటెడ్ గా చెప్తూ వచ్చాడు పౌరాణిక. ఎప్పుడైతే అది విన్నాడో వర్ణించిన చిత్రం అతని హృదయంలో ప్రింట్ అయిపోయింది. అంతేకాకుండా నారాయణుడు గానలోలుడని, ఆ భగవంతుని ప్రార్థనా గానముల చేత కరిగింపజేయడానికి వీలవుతుందని, అటువంటి గానాలకు భగవంతుడు లొంగుతాడని, వసుదవుతాడని కూడా పౌరాణికుడు చెప్పడం జరిగింది తన వర్ణనలో. ప్రతిరోజు కూడా అతను తన పనికి వెళ్ళేప్పుడు మధ్యాహ్నం పూట ఇంటి దగ్గరికి అంబలి తీసుకుపోయేవాడు. సో మధ్యాహ్నం సమయం వచ్చేప్పటికి అంబలిని నారాయణకి నైవేద్యం చేసి తర్వాత భుజించాలి అని ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. సో తను తీసుకుపోయిన ప్రసాదాన్ని అంబలిని అక్కడ పెట్టి పాడుతుండేవాడు. తెల్లగ్రద్దని ఎక్కిన ఓ నల్లనయ్య, ఈ చల్లతాగా మెల్లగను రావయ్య అని గానం చేసేవాడు. ఒక వారం గడిచింది. ఆయన రాలా, తినలా. సో భగవంతుడు ముట్టుకొని అంబలి నేను ముట్టుకోవడమా, ఆరగించడమా, తను కూడా తినకుండా ఇంటికి తెచ్చుకునేవాడు. సో ఒక వారం రోజులు కనుక ఆటోమేటిక్గా ఫుడ్ మానేసేపటికి హీ బికమ్ వీక్. న్యాచురల్ అనమాట. ఒక వారం అయిన తర్వాత తనలో తను రికలెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒకవేళ నా గానం సరిగా లేదేమో, భగవంతుడికి ఇష్టపూర్తిగా నేను పాడటం లేదేమో అని ఆ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మదించుకున్నాడు. బలహీనంగా ఉన్న పశువులు తోలుకొని అరణ్యానికి చేరాడు. ఆకలి వేసింది. భగవంతునికి అర్పితం గావించకుండా పూజించడం తనకు ఇష్టం కాలేదు. సో తను ప్రాక్టీస్ చేసుకున్న రాగంలో తెల్లగద్దనెక్కిన వాళ్ళు నలనయ్య, నీవు చల్లతాగా మెల్లగా రావయ్య అని గానం చేశాడు. ఎప్పుడైతే రాగము, తాళము, భావము, శృతి ఈ 4 ఏకమైపోగానే నారాయణ దిగువది. ఎలా వచ్చాడు? ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. సో పశువులు కాపరి ఎవరయ్యా నీవు అన్నాడు. న్యాచురల్ ఎవరికన్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏమైనా బాటసార్లా ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు నారాయణుడు, నేను నారాయణుడును, నువ్వు ప్రార్థించడం చేస్తేనే నేను దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చానన్నాడు. సో నారాయణకి గానం ఇష్టం కదా అని అనుకుని, బాపనయ్య చెప్పినట్టు రూపు లేదే, ఈ అందచందములు చూడ అతను కాదే అన్నాడు. బాపనయ్య ఏం చెప్పాడు? నల్లని ముఖంతో ఉంటాడు, తెల్లని నామాలు ఉంటాయి అని చెప్పాడు, గద్దనెక్కి వస్తాడు అని చెప్పిన విషయం తను చూడటం లేదు ప్రత్యక్షంగా అని విచారించాడు. ఏం చేస్తున్నాడు ఇతడు? జ్ఞాతం తెలుసుకున్నాడు, ద్రష్టం ఈ రూపంగా చూడాలని ఆశిస్తున్నాడు. బట్ వేరే భగవంతునికి ఒక ప్రత్యేకమైన స్వరూపం లేదు. శాస్త్రం చెప్తుంది, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర, మే హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్. అటువంటి ఆయనకు ఒక్క రూపం అనేది ఏ రీతిగా కనిపించడానికి సాధ్యమవుతుంది? బట్ టు సాటిస్ఫై ద డివోటీస్, వాళ్ళు ఏం కోరుకున్నారో, వాళ్ళు ఏమో ఆశించారో, వాళ్ళు ఏమి చింతించారో ఆ స్వరూపంగా దర్శనమిచ్చడానికి తాను సిద్ధమై ఉంటాడు. ఇప్పుడు మాట చెప్తారు అంటే, భక్తుడు కోరుకున్న విధంగా, ఆలోచించిన విధంగా ఎందుకు దర్శనమిస్తాడంటే, ఇది భక్తుని యొక్క భావస్వరూపం అన్నారు, అంతేగాని భగవంతుని నిజస్వరూపం కాదు.
ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. భగవంతుడు భావప్రియుడు. భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు. సో టు సాటిస్ఫై ద పశువుల కాపరి అతని కోరిక ప్రకారం అతని అభిష్టాన్ని నెరవేర్చాలనే దృష్టితో శ్రీమన్నారాయణ ఆకారం దర్శింపజేస్తాడు. బాగానే ఉంది. విన్నాడు, చూశాడు. ఈ మూడో ఆస్పెక్ట్ ప్రవేశం. విన్నాను, అన్నాను కానీ అతనిలో చేరేది ఎట్లు అని పశువుల కాపరి సూచించు. ఈ థింకింగ్ లైక్ దట్. విన్నంత మాత్రమే సాధనకు తృప్తి కలగదు, కన్నంత మాత్రమే తృప్తి కలగదు. సాధకుడు అతనితో చేరాలి, అప్పుడే సాధకునికి పరమానందం. నారాయణ దర్శనమిచ్చాడు, అంతర్ధానమయ్యాడు. అదే పిక్చర్ని హృదయంలో చిత్రించుకున్నాడు. పశువుల కాపరి ఇంటికి చేరాడు. అతన్ని ఏ విధంగా చేరాలి అని నిరంతరము హీ థింకింగ్. సాధకుడు అనేవాడు ఒక శాస్త్రం కావచ్చు, ఒక గురువు కావచ్చు, లేకపోతే అనుభవకులు ఎవరో చెప్తే దైవము ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని వింటాడు. ఇది జ్ఞాతం. నిజమైన సాధకుడు దీంతో తృప్తి పొందడు. అది ద్వైతం. అక్కడి నుంచి విశిష్టాద్వైతం ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తాడు. వాట్ ఇది విశిష్టాద్వైతము? అతను దర్శించాలి. దర్శించాలంటే ఏం చేయాలి? విన్నటువంటి స్వరూప లక్షణాలు హృదయంలో చిత్రించుకుంటూ సతత మనః మనం చేస్తూ రావాలి. సతతం మనః అన్నారు. సో ఏది చూసినా, ఏది చేసినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రం నుండే తాను తాదాత్య భావాన్ని పొందాలి. ఫస్ట్ స్టెప్లో తను విన్న విషయాన్ని ఒక ఊహాచిత్రంగా అభివృద్ధి చేసుకోవాలి. అటు ఊహాచిత్రమే భావచిత్రంగా రూపొందుతుంది. ఆ భావచిత్రమే సాక్షాత్కార రూపంగా పరిణమిస్తుంది. సో క్రమక్రమంగా అలా చేస్తుంటే ఏదో ఒక రోజు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించగలుగుతాడు. దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖి అతనితో మాట్లాడటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో దైవంతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాట, పాటతో పాట ఆ విధంగా జరగటం చేత కొంతవరకు తృప్తి పడ్డాడు. సో నిజమైన సాధకుడు ఏం చేస్తాడంటే ఇది కూడా ఆయనకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అతను చేరాలి, విన్నాము, చూసాము, అతన్ని పొందాలి. ఈ చోట మాత్రమే ఇంకా ప్రవేశం కావాలి. అతన్ని ఏ రీతిగా చేరాలి? జ్ఞాతంతో నేను వేరు, అతను వేరు. ద్రష్టంలో అతని అంశం నేను అనే భావం ఏర్పడిపోయింది. పూర్వం జ్ఞాతం మనకి మళ్ళీ రికల్ట్ చేస్తాం. పూర్వం జ్ఞాతంలో దైవం వేరు, నేను వేరు అనే భేదం ఏర్పడిపోయింది. ద్రష్టు అనే భావం చేత నేను అతని అంశమే అని విశిష్టాద్వైతం రూపొందింది. అతను నేను ఒక్కటే అనే అద్వైతం చేరటానికి మార్గం ఏమిటి అని రియల్ సాధకుడు యోచిస్తాడు. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. నేను అతనిలో ఉన్న ఐక్యం కావాలి, లేక అతనైనా నాలో లీనమైపోవాలి. 2 ఆస్పెక్ట్స్. అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చాలా మంది చెప్పారు, నది ప్రవాహంగా ఉండేంత వరకు దాని రూపనామాలు రుతులు వేరుగా ఉంటాయి. సముద్రంలో ఐక్యమైన తర్వాత నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచినే పొందుతుంది. కనుక భగవంతునిలో లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి. భగవంతుని చర్యలే నాలో ఉంటూ ఉండాలి. భగవంతుని భావములే నాలో ఉంటూ ఉండాలి. సర్వము భగవన్మయము అని తాదాత్య భావం పొందుతాం. అతని గుణాలే నాలో డెవలప్ కావాలి. అతని విషయాల హృదయమే నాలో ఉండాలి. అతని యందున్న స్వార్థరహితమైన భావం నాలోకి ఉండాలి. ఐ అండ్ యూ ఆర్ వన్. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, యూ అండ్ మై ఆర్ వన్.
యూ లుక్ టు ఐ లుక్ టు దెమ్. ఐ అండ్ యు ఆర్ వన్ అనుకున్నప్పుడు ఇద్దరి తత్వంలో ఏకమైపోవాలి. ఫర్ దట్ నాట్ సో ఈజీ, విల్ డూ లాట్ ఆఫ్ సాధకాస్. సో ఆ విధంగా చేస్తూ 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 ఉంటే దాంట్లో ఎట్ వన్ డే అతని అభీష్టం నెరవేర్చుకుంటాడు. ఇది ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని స్వామి చెప్తుంది. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరికంటే ప్రతివాడికి. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యొక్క పర్పస్ ఏంటంటే దిస్ ఈజ్. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తారు, దీంతో క్లోజ్ చేద్దాం. ఎచ్చట పుట్టినో అచ్చట కేగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే జీవిత రహస్యం పూర్తవుతున్నారు. మనందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి. లౌకిక ప్రపంచంలో, అటు సమ్మర్ సీజన్లో, మాకైతే ఇప్పుడు అన్ని కాలాల్లో వస్తున్నాయి. మనం చూస్తే మనందరికి చాలా ఇష్టమైన పండు మామిడి పండు. నీకు ఇష్టమైన బంగినపల్లి పండు లేదా బందర్ రసమో అభిరుచిగా అభిష్టంగా ఉంటాయి. ఈ పళ్ళు బజారుకు వచ్చిందని ఎవరో మన ఫ్రెండ్ చెప్పాడు. వచ్చిందని విన్న తర్వాత ఆనందం కలుగు. ఆనందం సరిపోదు, ఆనందం తర్వాత అనుభవం రావాలి కదా. వినగా ఈ స్టాక్ అయిపోతుందేమో అని ఆతురత బయలుదేరు. బజారుకు వెళ్తాడు, చూస్తాడు, మరింత తృప్తి అవుతుంది, కానీ అభిష్టం నెరవేరలేదు. నేను రోడ్డు మీద పోతే ఒక కారు చూస్తుంటా, కారు చాలా బాగుంది. రెండు పద్ధతులు, కారు నచ్చితే ఆ కారు ఎప్పుడు కనపడుతుందా అని రోడ్డు మీద చూడటం, లేదంటే డబ్బులుంటే కారు తెచ్చి నా షెడ్లో పెట్టాం. సో దానికి డబ్బు ఇచ్చి పొలం కొంటాడు. ఆ పొలాన్ని కొన్న తర్వాత దాన్ని చూస్తూ చూస్తూ చాలా ఆనందపడుతూ వస్తాడు. కారణం ఏంటి? ఆ బంగినపల్లి పండు అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టము, చాలా ప్రీతి. ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యాక్షన్ సరైన గుర్తు. మనం బాహ్యంగా ఎన్నో చూస్తే, బహిర్ముఖంగా చూస్తే ఒక విధమైన తృప్తి కలుగుతుంది. మనం ఎన్నో చూస్తుంటాం, అవన్నీ కూడా మన యొక్క భావము యొక్క చిత్రమిలే అంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. మనం చాలాసార్లు అనుకున్నాం, లోపల ఏముందో అది ప్రింట్. ఆ లోపల ఉన్న భావాలు బహిర్ముఖంలో అనుభవించడానికి ప్రయత్నపూర్వకంగా సాధనలు జరుపుకోవాలి. ఏం చేస్తాడు? పొలాన్ని ఇంటికి తీసుకొస్తాడు, చక్కగా కడుగుతాడు, తొడిమని పెరికి వేస్తాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎవడో రాసింది కాదండి, స్వామి చెప్పిన మాటలు. అప్పుడు చెప్పినప్పుడు చూడాలి స్వామి యాక్షన్ మీద. తొడిమని పెరికి వేస్తాడు, తదుపరి నోటికి అందిస్తాడు, ఆనందంగా రసము జరుపుకుంటాడు. తర్వాత పండు వేరు లేదు, రసము బయట లేదు, రసము తనలో లీనమైపోయింది. దాంతో తాను సంతృప్తి పొందాడు, పూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. ఎప్పుడు? తనకి ఇష్టమైన ఫలమును బజార్లోకి వచ్చాయి అని వినటమే జ్ఞాతం. వినిన తక్షణమే బజార్లోకి వచ్చాయి, నాకు డబ్బు లేదే అని నిరుత్సాహం తాను ఇవ్వలేదు. తన సౌఖ్యాన్ని నెరవేర్చుకునే నిమిత్తమే అప్పైనా సొప్పైనా ఏమైనా సరే చేసి ఆ ఫలమును చూడాలి, పొందాలి అని ఒక తీవ్రమైన ఆపేక్ష అతనిలో డెవలప్ అవుతుంది. వేరే ఆస్పెక్ట్లో కూడా చెప్తారు, కానీ మనం మాట్లాడుకోకూడదు ఆ మాట. నాట్ ఓన్లీ ఫర్ మ్యాంగోస్, సమ్ టైప్స్ ఆఫ్ FISH ఆల్సో, అపోజిషన్ తింటారు. ఈ ఆతృత చేత బజారుకు వెళ్ళటము, ఫలమును చూడటము ద్రష్టం. ఆ చూచిన ఫలాన్ని పొందటము, పొందిన ఫలమును అనుభవించటము ప్రవేశం. బట్ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది నవేడేస్? ఈ సాధకుల యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి ముగిద్దాం. మరి నేటి సాధకుల యొక్క భావనలు ఈ రీతిగా ఉంటున్నాయా?
మనం ఎన్నో గ్రంథాలు చదువుతుంటాము, ఎన్నో మహనీయుల వాక్యాలు ఉపన్యాసాలు వింటుంటాము. భగవంతుడు ఉన్నాడు అని అంతటితోనే తృప్తి పడిపోతున్నారు నేటి సాధకులు. కానీ అతను చూడాలి అనే తీవ్రమైన ఆపేక్ష డెవలప్ కావాలి. ఆ అభివృద్ధి కావాలంటే మనం తగిన పాటుపడాలి. మనంతా అదృష్టము. సత్యసాయి బాబా వారు ఉన్నారు అని తెలుసుకున్నారు సారు. పాత విషయాలు కూడా చాలా రికలెక్ట్ చేశారు. కొన్నింటికి ఈ ప్రథమ స్నాతకోత్సవం అట్లా చెప్పారు. ద్వితీయ 5వ మహాసభ అని అన్నప్పుడు మనకి ఆ డేట్లు రికలెక్ట్ అయి ఉంటాయి. మనకు 2వది 3వది అంటే ఎప్పుడు ప్రారంభమైనా మనకు తెలుసు. కొన్ని విషయాలైనా మనకు రికలెక్ట్ అయి ఉంటాయి. ఓం శాంతి శాంతి. కెన్ కంటిన్యూ బెటర్. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.